కరెంటు కోతలు చేయబట్టి సర్కారు దవాఖానలో కూడా పేషెంట్లు అట్లనే డాక్టర్లు చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారట. పాపం కరెంటు లేకపోయినా కూడా టార్చ్ లైట్ వేసుకొని మరి వైద్యం చేస్తున్నారట డాక్టర్లు సుత. అక్కడున్న రోగుల ముచ్చటైతే చెప్పని అవసరమే లేదుల్లా. కరెంటు బోర్డుతోని పేషెంట్లు అందరూ అష్ట కష్టాలు పడుతున్నారంట. ఒకప్పుడు సర్కారు దవాఖానాలు అంతా ఎంత మంచిగా ఉండేటోళ్ళ, మంచి మంచి సౌలతులతోటి వైద్యం కూడా మంచిగా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు సర్కారు దవాఖానాలు ఎక్కడ చూసినా చాలా రకాల ఇబ్బందులే చూస్తున్నాం. ఇంకా ఇబ్బందులు ఎట్లుంటాయంటే ఒక్కోసారి డాక్టర్ అందుబాటులో ఉంటే నర్సులు ఉండరు, నర్సులు అందుబాటులో ఉంటే డాక్టర్లు ఉండరు. ఇట్లున్నది ఇప్పుడు సర్కారు దవాఖానాల పరిస్థితి. మీకు అసలు ముచ్చటే చెప్పాలి, నిర్మల్ జిల్లా ఉన్నది కదా, ఆ నిర్మల్ జిల్లాలో సర్కారు దవాఖానాల పరిస్థితి మస్తు ఘోరంగా ఉన్నదిలా. ఎందుకంటే అక్కడ ఉన్న రోగులకు కనీస సదుపాయాలు లేవు. కరెంటు ముచ్చట్లు అయితే చెప్పవసరం లేదుల్లా. దవాఖానలో కరెంటు తిప్పులు అయితే పుల్లుగా ఉన్నాయి. పాపం కరెంటు లేకపోవడంతో వైద్యులు టార్చ్ లైట్లు పెట్టుకొని మరీ వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ హాస్పిటల్లో. ఇక కరెంట్ లేదని చెప్పి జనరేటర్ ఆన్ చేసేదానికి పోతే జనరేటర్ కూడా పని చేస్తలేదు. దీంతో దవాఖాన మొత్తం అంధకారం లెక్క మారింది. ఇన్ని పరిస్థితులు గిట్లుంటే ఒకవేళ పేషెంట్ కు బాగా అవసరమై ఆపరేషన్ గిట్లా చేయాల్సి వస్తే ఎట్లా చెప్పుండ్రి. అయినా ప్రభుత్వ దవాఖానలో గిట్లా కరెంటు తిప్పలు ఉంటే పేషెంట్లు ఎట్లా బతుకుతారు చెప్పుర్రి. సరైన సదుపాయాలు ఉంటేనే కదా రోగికి నయం చేసేది. గట్లాంటిది ఇక్కడ ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి. గట్లాంటప్పుడు రోగులందరికీ డాక్టర్లు ఎట్లా న్యాయం చేస్తారు? ఇట్లాంటి పరిస్థితులన్నీ చక్క పెట్టుకుని రోగులను మంచిగా చూసుకోవాలని అక్కడ ఉన్న పేషెంట్లు అందరూ అన్నవాటే. పాపం మరి నిజమే గానుల్లా వాళ్ళ అన్నముచ్చట. మరి ఇట్లాంటి సౌలతులు లేకపోతే ప్రభుత్వం కొంచెం చూసుకోలే కదా. ఈ వీడియో చూసిన తర్వాతనైనా ప్రభుత్వం మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా ఒక గంట సేపటి నుండి హాస్పిటల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరిగింది. దీనివల్ల ఉన్న పేషెంట్లు కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ వీళ్ళకు ఇబ్బందికరంగా మారిపోయింది. మొత్తం ట్రీట్మెంట్ కానీ దీంట్లో వాటర్ కానీ ఏం కూడా సప్లై లేకుండా ఉండిపోయింది. లైట్లు పెట్టి ఫోన్లో టార్చ్ లైట్ పెట్టి మొత్తం వెతకాల్సి వస్తుంది. ఎటు చూసినా కానీ మా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. కరెంట్ సరఫరా దాదాపు 1 అవర్ నుంచి లేదు. దీంట్లో డాక్టర్స్ కూడా టార్చ్ లైట్ ఫోన్లో సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.